మార్కాపురం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రములో గల ఎన్ఎస్పి కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరమునందు 27వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా ఘనంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున కాగడ హారతి, స్వామివారికి అభిషేకము, గణపతి పూజ, మండపారాధన, పుష్పాలంకరణ, వేద పండితులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, విష్ణు సహస్రనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమములు, మధ్యాహ్న హారతి అనంతరం తీర్థప్రసాదములు వినియోగం జరిగినది. పై కార్యక్రమములకు భక్తులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. పై కార్యక్రమాలన్నీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మట్టిపాటి రామ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగినవి. ఈరోజు మన త్రిపురాంతకం గ్రామం ఎన్ఎస్పి కాలనీ ఆవరణలో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ గావించి 27 సంవత్సరాలు పూర్తయిన శుభసందర్భంగా స్వామివారికి వేకుజామునే కాకడ హారతి, తదనంతరం స్వామివారికి వేద పండితులచే మహాన్యాసపూర్వక ఏకాదశి వారి రుద్రాభిషేకం కార్యక్రమం జరిగింది. తదుపరి భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణము, తదుపరి లలిత సహస్రనామ పారాయణము, సాయి చాలీస మొదలైన కార్యక్రమాలు జరిగి ఉన్నారు. తదుపరి భక్తులచే స్వామివారికి అష్టోత్తర శతనామాల పూజా కార్యక్రమం అనంతరం మధ్యాహ్న హారతి తరువాత భక్తులకి అన్నప్రసాద వితరణం కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొన్నారు. వారందరినీ సదా శ్రీ సాయినాథుడు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సంవత్సరాలు ఈరోజు అంటే ఆలయము ప్రతిష్ఠించిన రోజు, బాబాను ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా ఈ వార్షికోత్సవం జరుపుతున్నారు. గ్రామ పెద్దలు అలాగే దీనికి సంబంధించిన కమిటీ వాళ్ళు అందరం కలిపి ఒక బాబాకు సేవ చేసుకోవడం అంటే ఎంతో అద్భుతమైనదిగా భావిస్తున్నాము. ఉదయాన్నే 5:45 కాగడ హారతి, తదనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే 11 రుద్రాలతోటి ఉదయాన్నే అభిషేకం 6 గంటలకు స్టార్ట్ చేసామండి. 10-10:30 కల్లా అభిషేకం కంప్లీట్ చేసుకొని తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, మధ్యాహ్న హారతి ముగించుకొని అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. అలాగే ఈ కార్యక్రమాల యందు భక్తులందరూ స్వయంగా పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులుగా అయ్యారు. అందరూ ఆనందంతో ఈరోజు స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ.